నిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము. అలాగే ఉగాది శుభాకాంక్షలండి. కన్యారాశి వారికి ప్రధాన గ్రహాలలో గురుడు చాలా వరకు శుభస్థానంలో, శని ఈ సంవత్సరం సప్తమమందు, రాహువు షష్ఠ స్థానమున, కేతువు ద్వాదశ స్థానమున, కళత్రకారకుడైనటువంటి గురువు రాజ్యస్థానమున ఉండుట వల్ల ఏ విధంగా చూసినా కానీ చాతుర్యంతో పట్టుదలతో ఎలాంటి కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేసుకోగలరు. ఎలాంటి వ్యక్తుల్ని కూడా లెక్క చేయరు. సమస్యలను చాలా వరకు వీరు దాటి సుఖపడేటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉందండి. ఈ సంవత్సరంలో ఇంచుమించు మధ్య భాగం వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆ తర్వాత రోజులు వీరికి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు హాజరగుట, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకొనుట, తగిన వారితో మంచి సంబంధాలు ఏర్పడుట, అదేవిధంగా వీరికి గృహ జీవితం కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు, పుణ్యక్షేత్ర సందర్శనం చాలా వరకు అనుకూలంగా ఉందండి. చాలా పుణ్యకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుందండి. పేరు ప్రతిష్టలు వీరికి సునాయాసంగా వీరి వశమవుతుంది. అయితే సుమారుగా సంవత్సరం మధ్య భాగం నుంచి మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి. స్థల మార్పులు, గృహ మార్పులు తప్పక జరుగుతుందండి వీరి జీవితంలో ఈ సంవత్సరము. చాలా వరకు నివసించే స్థలం అయితే ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది. కొన్ని శుభకార్యాలు అనుకోకుండా జరుగుతుందండి. కోర్టు దావాలు ఏదైనా ఉంటే వాటిలో మాత్రం మందకొడిగా ఉంటుందండి. విజయం అయితే వీరి వైపు ఉన్నా కానీ మందకొడిగా సాగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అధికంగా కోపం వచ్చుట, కొన్ని కార్యాలు నిలిచిపోవటం వల్ల వీరికి సుఖం లేకుండా పోవట కనిపిస్తూ ఉంది. కానీ ఉద్యోగంలో మాత్రం ఆశించిన గుర్తింపు అయితే ఉంటుందండి. ఈ రాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కాస్త మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. కష్టానికి తగిన గుర్తింపు, ప్రజలలో కూడా మంచి గుర్తింపు. ధనం ఖర్చయినా కానీ వీరు ఏదైతే ఊహించి ఖర్చు చేశారో ఆ కార్యం సుఖంగా పూర్తి చేసుకోగలుగుతారండి. కళాకారులకు మాత్రం అంత అనుకూలత ఉండదు. కానీ పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంతవరకు ఊరటగా ఉంటుందండి. చాలా వరకు వీరికి సాధారణ స్థితిలో ఈ సంవత్సరం గడుస్తుందండి. ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళుతూ ఉంటే రాబోయే రోజులు కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. వ్యాపారస్తులకైతే ఆశించిన మేర లాభాలు అయితే ఉంటుందండి. హోల్సేల్ కావచ్చు, రీటైల్ వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా జాయింట్ వ్యాపారాలలో కూడా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉన్నా కానీ ఈ భాగస్వామితో భేదాభిప్రాయాలు అయితే ఉంటుందండి. తత్కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం కూడా వీరికి బాగా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. చాలా వరకు విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలీయంగా తదుపరి పదవి వెంట ఉండటం వల్ల విద్యలో మంచి ఉత్తీర్ణత, జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులు సాధించడానికి గురువు సహకరిస్తున్నాడండి. చాలా వరకు విద్యార్థులకైతే చాలా బాగుంది. వ్యవసాయదారులకు అన్ని పంటలు ఆర్థిక సమస్యల నుంచి వీరిని దూరం చేస్తుందండి. అంటే పంట దిగుబడి వీరికి చాలా వరకు బాగుంటుంది. ధైర్యంగా పంటలు వేసుకోవచ్చు. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి లాభాలు ఎదురు చూడవచ్చు. ఈ సంవత్సరం మంచి యోగదాయకంగానే చెప్పుకోవచ్చండి ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 ఉంటుందండి. ఆదాయం అయితే దండిగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందండి. చాలా వరకు శుభకాలంగానే చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారికి. సప్తమ శని యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న తగాదాలు, అదేవిధంగా కోర్టు కేసులు వగైరా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనేశ్వరుడికి శని అనుగ్రహం కలుగుట కోసము
నువ్వులు అన్నంలో కలిపి ప్రతి శనివారము కాకులకు మేతగా వేస్తే కొంతవరకు శని యొక్క ప్రభావం తగ్గుతుందండి. ఈ సప్తమ శని అష్టమ శని రెండు కూడా కాస్త ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. మీకు సప్తమ శని జరుగుతుంది కాబట్టి తప్పనిసరి అన్నంలో నల్ల నువ్వులు కలిపి కాకులకు పెట్టడం వల్ల వీలైనంత వరకు ఆ శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవచ్చండి. తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.